కైలాష్ గారు, మీరు చాలా అంశాలు మాట్లాడారు సార్. మీరు విద్యార్థికులు కాబట్టి పిహెచ్డి కంప్లీట్ చేశారా? రీసెంట్లీ పూర్తి చేశాను సార్. ఏంటి సార్? జాగ్రఫీలో రూరల్ అకరెన్సీ డైమెన్షన్స్ ఆఫ్ రూరల్ పవర్టీ అని చెప్పేసి, గ్రామీణ పేదరిక నిర్మూలనకు సూత్రాలు అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. అందులో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చేర్చిన జాతీయ ఉపాధి పథకం ద్వారా పవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అంటే పేదరిక నిర్మూలన కోసం చేసేటువంటి పద్ధతులని నేను సూత్రీకరించి పిహెచ్డి సబ్మిట్ చేశాను. అంటే పావర్టీ ఎరాడికేషన్ అనేది కరెక్ట్ వర్డా, పావర్టీ ఎలివేషన్ కరెక్ట్ వర్డా? అంటే పావర్టీని తగ్గించడం సాధ్యం కానీ పావర్టీని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం చేయొచ్చు సార్. దానికి అనేకమైన పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ పేదరికంలో ఉన్న వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నారు. కానీ వచ్చిందా పిహెచ్డి డిగ్రీ వచ్చేసిందా? నాకు ఇంకొక 2 నెలలు అయితే డాక్టరేట్ వస్తుంది. నేను సబ్మిట్ చేశాను. ఇంకొక 2 నెలలు అయితే నాకు డాక్టర్గా ఇచ్చేస్తాను ఉస్మానియాలో. ఆ సందర్భం లోపటే ఈ పేదరికంలో పుట్టిన వాణిగా నా గురించి నేనే పిహెచ్డి చేసుకున్నాను. నా వర్గాల గురించి నేను పిహెచ్డి చేసిన. చేనేత వర్గాల మీద టోటల్గా చేనేత వర్గాలు కానీ కుల వృత్తులు కానీ ఏ రకంగా పేదరికంలో ఉన్నాయి, దానికి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఎట్లా అనుసంధానించవచ్చు, ఏ వర్గాలకు ఈ ఉపాధిని. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే 2 రకాలైన అభిప్రాయాలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే రైతులకి ఉపయోగపడుతుంది, వాళ్ళ పెట్టుబడులు తగ్గుతాయి, కానీ వ్యవసాయ కూలీలకు నష్టం జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. కూలీలకు ఏం నష్టం జరగదు సార్. ఎందుకంటే ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడే కూలీలు ఇవాళ తెలంగాణలో విపరీతంగా ఉన్నది. వలసలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండోది టైం టు టైం మనకు పని దొరుకుతుంది. రెండోది వ్యవసాయాన్ని మరింత వేగవంతం, అంటే వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు దాదాపుగా కార్పొరేట్ స్టైల్ అయిపోయిన తర్వాత వ్యవసాయం చేయడం నామూసిగా ఫీల్ అవుతారు. కానీ ఈ నిధులని మనం వ్యవసాయానికి అనుసంధించడం ద్వారా, అంటే కాలువలు కుంటల నిర్మాణం కావచ్చు, తర్వాత వ్యవసాయ కూలీలకు చెల్లించేటువంటి ఒక నిమిషం అండి. అంటే ఒక వాదన ఎలా ఉందంటే, ఇటీవల అంటే జాతీయ వ్యవసాయ కూలీల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ ఇదేంటంటే వ్యవసాయం లేని రోజుల్లో ఉపాధి హామీని అమలు చేస్తున్నారు జనరల్గా. అది దాని కాన్సెప్ట్ వాస్తవంగా అంటే వలసల నిరోధం కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాడికి యావరేజ్ 100 రోజులు 120 రోజులు పని కల్పిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో వ్యవసాయాన్ని ఈ 100 రోజుల్లో వ్యవసాయం చేస్తే మిగతా రోజుల్లో వాళ్ళకి పని దొరకదు అనేటువంటిది ఒకటి ఉంది. అంటే దాన్ని ఏమంటారు అంటే పని రోజులు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు 120 రోజుల నుంచి 200, అవసరమైతే 250 రోజులు చేసి దాన్ని మరింతగా ఎవరైతే నాకు కూలీ దొరకటం లేదు, ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి 100 కిలోమీటర్లు సాధ్యం అంటారా? అంటే ఇటీవల కాలంలో మనం చూస్తే కేంద్ర బడ్జెట్లో క్రితం బడ్జెట్కి ఇప్పుడు బడ్జెట్కి తగ్గింది. ఉపాధి హామీ పథకంలో నిధులు తగ్గిస్తున్నారు. ఈ నిధులు తగ్గిస్తున్నటువంటి నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి జోడిస్తే రైతులకు లాభం జరుగుతుంది, కానీ రైతు కూలీలకు నష్టం జరుగుతుంది అనేటువంటిది ఉంది. ఏం జరగదు సార్. ఎందుకంటే పని రోజులు ఎక్కువ పెరిగినప్పుడు నిధులు కూడా పెంచాలి. నిధులు పెంచడంతో పాటు వ్యవసాయం అనేది ఎన్ని రోజులు సార్? 3 నెలలు ఉంటుంది సార్. అంటే 90 రోజులు పోతుంది. ఇంకొక 90 రోజులు ఇప్పుడు మనం వేసవి సమ్మర్లో ఏదైతే పని రోజులు లేని రోజులలో వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుంటల మరమ్మతులు కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, చెట్ల పెంపకం కానీ చేయాలి. దీంతో పాటు ఇంకా నేనేమంటున్నానంటే కుల వృత్తులలో ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి హామీ పథకాన్ని అన్వయించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు చేనేత కార్మికులు ఉన్నారు. ఈ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి శిక్షణ ఇప్పించుల్లో ఉపాధి హామీ పథకాన్ని నిధులు ఎందుకు మళ్ళించకూడదు? తప్పే ఉన్నది. కుండలు చేస్తూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఈ ఉపాధి హామీ నిధులు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలి. తప్పేం లేదు. కమ్మరి, కుమ్మరి, చేనేత రకరకాలమైనటువంటి వృత్తులు ఇవాళ తెలంగాణ పల్లెల్లో ఇంకా ఉన్నారు. కుల వృత్తుల వారికి అనుసంధానం చేయడం తప్పులేదు. దాన్ని నేను చూపించడం కోసం ఈ పిహెచ్డీలో కొంత ప్రయత్నం చేశాను. దాని మీద చేశాను. కుల వృత్తుల యొక్క పేదరిక నిర్మూలనకు దీని యొక్క నిధులు ఏ రకంగా వాడుకోవచ్చు, లింకేజ్ పెట్టాను. దాన్ని ఇప్పుడు ఉదాహరణకు శాశ్వతంగా ఒక బిల్డింగ్ కడతా ఉన్నాం ఒక ఊరిలో, దాన్ని ఎట్లా వాడుకోవాలి మనం? ఇప్పుడు కమ్యూనిటీ హాల్ అని ఊళ్ళలో కడతా ఉన్నారు ఉపాధి నిధులతోటి. రోడ్లు వేస్తూ ఉన్నారు. రోడ్ల వల్లనే గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమేరకు ప్రయోజనం. కానీ ఆ భవనం కట్టినప్పుడు ఆ భవనంలో వివిధ వర్గాలకు శిక్షణ ఇప్పించవచ్చు, రంగుల అద్దకం నేర్పించవచ్చు, చేనేత అల్లికలు నేర్పించవచ్చు. దాన్ని దీనికి డైవర్ట్ చేయడం ద్వారా అక్కడ పని దొరుకుతుంది. అదే సందర్భంలో ఈ పనిలో ఉన్నాం కాబట్టి మేము పేదరికంలో ఉన్న భావన రాకూడదు. దాన్ని ప్రభుత్వాలు తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలి అనేది నా కాన్సెప్ట్. దానికోసమే ఆ రంగాలకు అన్వయించాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచన చేస్తూ నేను సబ్మిషన్ చేశాను. మీ గైడ్ ఎవరండి? ప్రొఫెసర్ రామకృష్ణ. ఉస్మానియాలో నా ఉద్యమ నేపథ్యం, నా పేదరికాన్ని చూసి పిహెచ్డీ ఇచ్చింది సార్. ఆ రోజుల్లో పిహెచ్డీ సంపాదించాలంటే చాలా ఇబ్బందిగా 2006 సంవత్సరంలో చేశాను. ఇప్పటికీ సుదీర్ఘంగా ఉద్యమ నేపథ్యంలో 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. రామకృష్ణ గారు దగ్గరుండి
నాకు తమ్ముడు నీకు పిహెచ్డి ఇస్తా, నీకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నాకు పనికొస్తావు అని చెప్పేసి పిహెచ్డి ఇచ్చింది సార్. ఒక 2,000 కట్టలేని పరిస్థితి ఉండే సార్. ఒక 2,000 కట్టి పిహెచ్డి చేసుకోవాలంటే లేని పరిస్థితి ఉండే. అదే రామకృష్ణ గారే ఇచ్చారు, ఆయనకి ఎప్పటికీ నేను రుణం. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.